ఆంధ్రప్రదేశ్‌లో జరగబోతున్న లోకల్ బాడీ ఎన్నికల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఫోకస్ పెట్టి పనిచేస్తుంది. జగన్మోహన్ రెడ్డి చాలా ఫోకస్డ్‌గా ఉన్నాడు. ఎందుకు అంటే, ఇప్పుడు జగన్‌కి సమీకరించుకున్న జనాలను చూపించి క్రేజ్ పెరిగిందని చెప్తేనో, జనాలు కొడుతున్న జిందాబాదులు చూపించి మళ్ళీ అధికారంలోకి వస్తాడని చెప్తేనో, జగన్ సీఎం కావాలని జనాలు కోరుకుంటున్నారని చెప్తేనో, 2029లో తిరిగి వైసీపీ అధికారంలోకి రాబోతుందని చెప్తేనో, ఇలా మాటలతో చెప్తే అది నిజం కాదు కదా! దానికి ప్రాక్టికల్‌గా ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికలతో తేలిపోయింది. వైసీపీకి నిజంగా బలం పెరిగిందా? జగన్‌కి క్రేజ్ పెరిగిందా? మళ్ళీ వైసీపీ రికవరీ అవుతుందా? కూటమి మీద వ్యతిరేకత పెరుగుతుందా? 2029లో అధికారంలోకి వచ్చేంత సీన్ వైసీపీకి ఉందా? అనేది ఇప్పుడు తేలిపోయింది లోకల్ బాడీ ఎన్నికలతోటి. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికల్లో చాలా ఫోకస్ పెట్టి పనిచేయాలి. వైసీపీని రికవరీ చేసుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. పైగా వైసీపీ క్యాడర్‌ని యాక్టివేట్ చేసుకోవడానికి ఇదొక మార్గం. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో వైసీపీ క్యాడర్‌ని యాక్టివేట్ చేసుకోవటానికి ఇదొక మార్గం. ఇప్పుడు కూటమి కాకుండా ఉన్నది ఇక వైసీపీనే గదా! సో, కూటమి అభ్యర్థి గ్రామంలో, వార్డులో నిలబడ్డాడనుకోండి, అతను వ్యతిరేకంగా నిలబడాలనుకునే వాళ్ళకి ఆప్షన్ వైసీపీనే. కాబట్టి అలాంటి వాళ్ళందరినీ తన వెనకాల ర్యాలీ చేసుకోవాలి. కూటమికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరినీ ఇక మళ్ళీ తన వెనకాలకి ర్యాలీ చేసుకోవాలని, వాళ్ళు యాక్టివేట్ చేసుకోవాలి. ప్రతి వార్డులో తన కార్యకర్తను ఉంచుకోవాలి అనే దానికోసం దీన్ని లోకల్ బాడీ ఎన్నికలను ఉపయోగించుకోవాలని జగన్ ప్లానింగ్. అందుకని చూడండి, ప్రతి వార్డులో పోటీ చేయాలని, ఎక్కడా పోటీ చేయకుండా ఉండొద్దు, ప్రతి చోట పోటీ చేయాలని వైసీపీ ప్లాన్ చేసుకుంటుంది. ఎక్కడా కూటమికి ఏకగ్రీవాలు కావద్దని. ఎందుకు? ప్రతి వార్డులో వాళ్ళకు నాయకుడిని ఎంచుకోవాలి. ఆ నాయకుడిని ఎన్నికల్లో పోటీ చేపిస్తే నాయకుడు తయారవుతాడు. అందుకనే బలవంతంగానైనా పోటీ చేపించాలని ప్లానింగ్‌లో వైసీపీ ఉంది. మరి వైసీపీ అనుకుంటున్న ప్లాను అంటే పోటీ అయితే చేస్తారేమో, కానీ వాళ్ళు సాధించబోయే విజయాలు ఎంత? వాళ్ళు నిజానికి అసెంబ్లీ ఎన్నికల మీద పెట్టేంత ఫోకస్ పెడుతున్నాడు జగన్. ఇప్పుడు ఎంత ఫోకస్ పెట్టినా 2019లో వచ్చిన విజయమో, లేదు 2020 లోకల్ బాడీ ఎన్నికల్లో వచ్చిన విజయమో వైసీపీకి రాదు. అది వాళ్ళకి తెలుసు. కాకపోతే వాళ్ళు కోరుకునేది ఏందంటే, 2024లో ఎదురైన దారుణ ప్రభావం నుంచి రికవరీ కోరుకుంటున్నారు. 2029లో వాళ్ళకి 40% ఓట్ బ్యాంక్ వరకు వచ్చింది. ఆ ఓట్ బ్యాంకు ఒక 2-3% అన్నా పెంచి చూపించుకుంటే వైసీపీకి అడ్వాంటేజ్ అవుద్ది అనేది వాళ్ళ ప్లానింగ్. అంటే 2024లో కేవలం 11 సీట్లే వచ్చాయి. అది కూడా కొన్ని చోట్ల వచ్చాయి. ఇప్పుడు వైజాగ్ జిల్లాలో అరకు, పాడేరు ఆ గిరిజన ప్రాంతాల్లో 2 సీట్లు వచ్చాయి. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడపలో 3 సీట్లు, పక్కనే ఉన్నటువంటి కర్నూలు జిల్లాలో 2 సీట్లు. అంటే కొన్ని సెలెక్టెడ్‌గా కొన్ని ప్లేసుల్లోనే సీట్లు వచ్చాయి. మొత్తం 11 సీట్లే వచ్చాయి రాష్ట్రం మొత్తం మీద. సో, చాలా జిల్లాల్లో అసలు వైసీపీకి ప్రాతినిధ్యం లేదు. ఇప్పుడు ఈస్ట్, వెస్ట్ గోదావరిలో లేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో లేదు. వైజాగ్ అర్బన్ ప్రాంతంలో ప్రాతినిధ్యం లేదు. రాయలసీమలో అనంతపురం జిల్లాలో ప్రాతినిధ్యం లేదు. నెల్లూరు జిల్లాలో వైసీపీకి ప్రాతినిధ్యం లేదు. కృష్ణా, గుంటూరు ప్రాతినిధ్యం లేదు. కాబట్టి మళ్ళీ ఈ జిల్లాల్లో వైసీపీ రికవరీ అయిందన్న దాన్ని చూపించుకోవడానికి ఈ లోకల్ బాడీ ఎన్నికలను ఉపయోగించుకోవాలి అన్నది వైసీపీ ప్లానింగ్. ప్లానింగ్ అయితే చేసుకుంటున్నారు. గట్టిగా ఫండింగ్ కూడా చేస్తున్నారు. ఎట్టైనా కొన్ని చోట్ల గెలవాలి, మంచి ఓటింగ్ సంపాదించాలి అనే ప్లానింగ్‌తో పోతున్నారు. ఎంతవరకు వర్కౌట్ అయ్యిద్ది అన్నది చూడాలి.